ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామంలో రైతుపై పులి దాడి చేసింది. రైతు సురేష్ కంది చేన్లో పనులు చేసుకుంటుండగా అకస్మాత్తుగా పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన రైతును సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు నిన్న ఓ మహిళపై పులి దాడి చేసి చంపేసింది. ఆ ఘటన మరొక ముందే ఈరోజు మరోసారి పులి రైతుపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. పులులు వరుసగా మనుషులపై దాడులు చేస్తుండటంతో పొలాల్లో పనులు చేసుకునేందుకు తెగ భయపడిపోతున్నారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామంలో రైతుపై పులి దాడి చేసింది. రైతు సురేష్ కంది చేనులో పనులు చేసుకుంటుండగా అకస్మాత్తుగా పులి దాడి చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో అందిస్తారు. సారంగపాణి. సంతోష్, కొమరంభీం జిల్లా వరుస పులుల దాడులతో హడలెత్తిపోతుంది. జనం బయట అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా కొత్తగా వచ్చిన మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ఏదైతే ఉందో అది 2 రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న నజరుల్ నగర్లో లక్ష్మి అనే మహిళపైన దాడి చేసిన పులి అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. ఈరోజు సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ శివారులోని తన పొలంలో పనిచేసుకుంటుండగా కంది చేనులో పనిచేసుకుంటున్న రైతు సురేష్ పైన పులి దాడి చేసి గాయపరిచింది. సేమ్ మెడ భాగంలోనే మళ్ళీ ఈరోజు దాడి చేసింది. అయితే అక్కడున్న కొంతమంది రైతులు కీకలు వేయడం, ఈ రైతు సైతం తప్పించుకునేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో పులి వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా స్థానికుల ద్వారా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ఆయనను సిర్పూర్ ఆసుపత్రి నుంచి ఇప్పుడు కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మెడ భాగంలో తీవ్రంగా రక్తస్రావమైంది. ప్రస్తుతం అతను ఆందోళనకరంగా ఉందని మనకు సమాచారం అందుతుంది. అయితే పులులు వరుస దాడులు చేయడం, అయితే నిన్న దాడి చేసిన పులే ఈరోజు దాడి చేసిందా అనేది ఇంకా తేలాల్సిన అంశము. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు నిన్న పులి దాడి తర్వాత అప్రమత్తమయ్యారు. సుమారు 100 మందితో పులి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. అదేవిధంగా కెమెరా ట్రాప్స్ అయితే ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల నిఘాతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కానీ పులి ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. తాజాగా ఈ దాడితో నిన్న దాడి చేసిన పులి అయితేనే ఈరోజు సైతం దాడి చేసి ఉంటుందని అంచనాకు వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సిర్పూర్ కాగజ్ నగర్ ఏరియా అటవీ ప్రాంతం ఏదైతే ఉందో కడంబా అటవీ ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన పులులు ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో మనుషులపై దాడి చేయలేదు. కానీ 2 రోజులుగా వరుసపెట్టి ఈ వచ్చిన పులి దాడి చేస్తున్న నేపథ్యంలో ఇది కొత్త పులి అని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. డిఎఫ్ఓ సైతం కొత్త పులిగానే అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది. అయితే మహారాష్ట్రలో మనుషులపై దాడి చేసే పులులను ఇప్పటికే బంధించి జూలకు తరలించారు. అయితే మహారాష్ట్రలో ఎక్కువ పులుల సంతతి ఉంది కాబట్టి మహారాష్ట్రలోని తడోబా అందరి రిజర్వ్ టైగర్ రిజర్వ్, అదేవిధంగా ఇంద్రావతికి సంబంధించిన టైగర్ రిజర్వ్ నుంచి వెళ్ళి తెలంగాణలోని కొమరంభీం జిల్లా సరిహద్దుల గుండా ఆ జిల్లాలోకి ప్రవేశిస్తాయి. అడవుల గుండా వచ్చిన పులులు ఏవైతే ఉన్నాయో అవి అడ్డొచ్చిన పశువులపై దాడి చేస్తూ ఉండేది. కానీ తాజాగా మనుషులపై దాడి చేయడం జనం చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అటవీ శాఖ అధికారులు సైతం ఈ వరుస పులుల దాడులతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడున్న పులులు మాత్రం ఇప్పటివరకు మనుషులపై దాడి చేయలేదని చెప్తున్నారు. గతంలో 2020 సంవత్సరంలో పశుల నిర్మల అని కొండపల్లికి చెందిన ఒక యువతిపై దాడి చేశాయి. ఆ తర్వాత అంతకంటే ముందు దిగిడా గ్రామంలో విఘ్నేష్ అనే యువకుడిపై దాడి చేసి చంపేశాయి. ఆ తర్వాత వాంకిడి మండలంలో 2022లో ఒక వృద్ధుడిని పులి చంపేసింది. ఆ 3 మరణాల తర్వాత తాజాగా నిన్న లక్ష్మి అనే మహిళను పులి చంపేసింతో ఒకసారిగా తెలంగాణ ఉలిక్కిపడిందనే చెప్పచ్చు. కొమరంభీం జిల్లా మరోసారి ఈ దాడితో కొమరంభీం జిల్లా ప్రజల్లో భయాందోళన తీవ్రంగా వ్యక్తం అవుతుందని అయితే చెప్పచ్చు. వరుస పులుల దాడులతో జనం మాత్రం బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సారంగపాణి. కొమరంభీం జిల్లాలో పులి కోసం ప్రత్యేక బృందాల అన్వేషణ కొనసాగుతోంది. కాగజ్ నగర్ మండలంలోని బెంగాలీ క్యాంప్లో నిన్న మహిళపై దాడి చేసిన పులిని గుర్తించేందుకు 40 మంది అటవీ సిబ్బంది 6 టీంలుగా ఏర్పడి సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పులిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అటవీ శాఖ అధికారులు. కెరమెరి మండలంలోని సాంగ్వి గ్రామ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. కాగజ్ నగర్ మండలం ఈస్గామ్ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద పులి టెన్షన్ పట్టుకుంది. విలేజ్ నెంబర్ 6లో దాడి చేసిన తర్వాత పెద్ద పులి జాడ కనిపించలేదు. పెద్ద పులి ఎటు వెళ్లిందనే విషయం ఫారెస్ట్ అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఈస్గామ్, ఆరేగూడ, కడంబా, అనకోడ తదితర గ్రామాల్లో ఫారెస్ట్ అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు అధికారులు. నిన్న పులి దాడిలో లక్ష్మి అనే మహిళ మృతి చెందింది.
దాడి చేసిన పులి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఒకవేళ మహారాష్ట్ర నుంచి వస్తే ఎప్పుడు వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. దాడి చేసింది ఆడపుల మగపుల అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. పులి సంచారం నేపథ్యంలో పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పులి భయంతో వణికిపోతోంది. అడ్డొచ్చిన ఆవులు, ఇతర పశువులపై పంజా విసిరే పులులు తాజాగా ఓ మహిళపై దాడి చేసి చంపేయడం పల్లెల్లో భయం మరింత రెట్టింపవుతోంది. పత్తి ఏరే మహిళపై దాడి చేసిన పులి మెడను పట్టి వదిలేసింది. తీవ్ర రక్తస్రావం అయిన లక్ష్మి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ విలేజ్ నంబర్ 11 శివారులో పత్తి ఏడుతున్న లక్ష్మి అనే మహిళపై పులి పంజా విసిరింది. పత్తి చేనులో దాడి చేసింది. ఒక్క ఉదుటున దూకి పంజా విసిరిందని స్థానికులు చెబుతున్నారు. పులి దాడి చేయగా మిగతా కూలీలు పారిపోయారు. పత్తి ముళ్లలు అక్కడే ఉంచి ప్రాణభయంతో పరుగులు పెట్టారు. లక్ష్మిపై దాడి కంటే ముందే విలేజ్ నంబర్ 11లో ఓ పశువుపై పులి దాడి చేసింది. ఈ దాడే కాదు, ఇటీవల కాలంలో పులులు పశువులపై వరుసగా దాడి చేస్తున్నాయి. ఈ మధ్యనే వాంకిడి మండలంలోని దాబా, బారేగూడ శివారు ప్రాంతాల్లో పశువుల మందపై పులి దాడి చేసింది. ఇలా పశువులపై దాడి చేస్తుండడంతో పాటు తాజాగా మనిషిపై దాడి చేసి చంపేయడం పల్లెల్లో బిక్కుబిక్కుమంటుంది. ఇటీవలి కాలంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పులుల సంచారం పెరిగిపోయింది. మొన్న మధ్యనే నిర్మల్ జిల్లాలో రోడ్డు దాటిన పులి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల మీదుగా కొమరం భీం జిల్లాలోకి ప్రవేశించి సంచరిస్తోంది. దీనికి తోడు కెరమెరి అడవుల్లో మరో పులి సంచరించింది. తాజాగా కాగజ్ నగర్ అటవీ డివిజన్లో పులి సంచరించడమే కాదు, మహిళను సైతం చంపేసింది. పులి దాడిలో మృతి చెందిన గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ అటవీ శాఖ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అటవీ శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోస్టుమార్టం కోసం మహిళ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పులి సంచారం విషయాన్ని అటవీ శాఖ అధికారులు తమకు చెప్పలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.